చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి మీడియా ప్లేయర్స్. మీడియా ప్లేయర్స్ అంటే అందరికీ తెలుసు, వీడియో మీడియా ప్లేయర్స్ ఉంటాయి, ఆడియో మీడియా ప్లేయర్స్ ఉంటాయి. సో దాంట్లోనే వచ్చి ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే విఎల్సి మీడియా ప్లేయర్ ఆర్ ఎంఎక్స్ ప్లేయర్, విండోస్ మీడియా ప్లేయర్. సో ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్తోనే డెవలప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి యాంటీవైరస్. సో మన ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ఎప్పుడైనా వైరస్ వచ్చేస్తే మనం యాంటీవైరస్ అనేది యూస్ చేస్తాం. సో వాళ్ళు చిన్న సీడీ అనేది ఇస్తారు, దాన్ని మనం ల్యాప్టాప్లో పెట్టి ఆ యాంటీవైరస్ అనేది డౌన్లోడ్ చేసుకొని మన ఇన్స్టాల్ చేసుకొని యాంటీవైరస్ అనేది యూస్ చేస్తాం. సో ఆ యాంటీవైరస్ని కూడా సి లాంగ్వేజ్తో అనేది డెవలప్ చేస్తారు, సి అండ్ C++. సో దీని ఎగ్జాంపుల్ ఏంటంటే K7, నార్టన్, ఇంకా McAfee, సో ఇంకా ఎక్సెట్రా. సో ఇవన్నీ యాంటీవైరసెస్ అనమాట. సో ఆ యాంటీవైరసెస్లో కూడా సి లాంగ్వేజ్ అనేది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 12th వచ్చి ఎనీ టైప్ ఆఫ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ లైక్ క్యాల్కులేటర్. మన సిస్టంలో ఉన్న క్యాల్కులేటర్ వితౌట్ ఇంటర్నెట్తో ఉన్న ఏదైనా అన్ని సి లాంగ్వేజ్తోనే డెవలప్ చేస్తాం. MS ఆఫీస్ అయినా, పెయింట్ అయినా, ఎక్సెట్రా అన్ని వితౌట్ ఇంటర్నెట్తో ఉన్న సిస్టంలో ఏవేవైతే ఉంటాయో అన్ని మనం సి లాంగ్వేజ్తోనే డెవలప్ చేస్తాం. అందుకే హెన్స్ సి ఈజ్ ఆల్సో కాల్డ్ మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్స్ వై సి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ జావా అండ్ పైథాన్ లాంటి పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా సి లాంగ్వేజ్ ఇప్పుడు కూడా అంత బూమ్లో ఉంది అండ్ అంత పవర్ఫుల్ యాప్. అండ్ అందరూ సి లాంగ్వేజ్ అనేది అందుకే నేర్చుకుంటున్నారు. సో ఫస్ట్ సి లాంగ్వేజ్ అనేది మనం బేసిక్గా ఎందుకు నేర్చుకుంటాం, డైరెక్ట్గా జావా ఎందుకు నేర్చుకోవట్లేదు, పైథాన్ ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే సో ఇదే మెయిన్ రీజన్. సో మనం చాలా సి లాంగ్వేజ్ అనేది మనం డెవలప్ చేయొచ్చు. సో అందుకే సిని మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో జావా పైథాన్ ఉన్నా కూడా ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్, డివైస్ డ్రైవర్స్ అనేవి ఇప్పుడు కూడా సి అండ్ C++ లాంగ్వేజ్తోనే డెవలప్ చేస్తున్నారు. సో అందుకే సికి అంత క్రేజ్ ఉంది. సో ఈ వీడియోతో ఇంట్రొడక్షన్ టు సి లాంగ్వేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది.